ప్రపంచ నాట్య దినోత్సవాన్ని సోమవారం తణుకులో నిర్వహించారు. పట్టణానికి చెందిన వివిధ నాట్య శిక్షణాలయాల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నాట్యానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఒక అడుగు వేస్తే అది నడక, అదే హావభావాలతో 10 అడుగులు వేస్తే నర్తన. మానవ వికాస కళల్లో నృత్యాభినయం ఒకటి. ఆది మానవుడి దగ్గర నుంచి ఆధునిక మానవాళి మనోవికాసానికి నృత్యకళ తోడ్పడింది. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ యునెస్కో పరిధిలోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ ఏప్రిల్ 29న నృత్య దినోత్సవంగా ప్రకటించింది. ఈ కారణంగా ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పట్టణాల్లోనూ నగరాల్లోనూ నృత్య దినోత్సవాన్ని సంబంధిత కళాకారులు పండుగగా జరుపుకుంటున్నారు. నృత్యం అనగానే మనకి ఆదిదేవుడు నటరాజు గుర్తుకు వస్తాడు. కైలాసగిరిలో పరమశివుడు జడలు విప్పి చేసిన నాట్యానికి ములోకాలు ఊగిపోయాయి. ఒక శివుడే కాదు, సకల శక్తుల్ని కూడగట్టుకుని ఎవరు నృత్యం చేసినా అది తిలకించిన వారు తన్మయత్వం చెందాల్సిందే. ఈ నేపథ్యంలో పట్టణంలోని మహానట కళామందిర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ఈ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక ముఖ్య అతిథిగా పాల్గొని నటరాజు స్వామికి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. డాన్స్ అనేది మీ అందరికి డాన్స్ అంటే అదొక మంచి ఒక బాడీలో మనకు లయబద్ధంగా ఉండేటువంటి సంగీతానికి లయబద్ధంగా మన బాడీ కదలికే డాన్స్. ఇది అనేక కళల్లో మన భారతదేశం అంటేనే ఎన్నో కళలకు పుట్టునీళ్ళు మన భారతదేశం. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కళలు మన భారతదేశంలో ఉన్నది. ఇంత ప్రాచీన సంస్కృతి, కళలు, సాంప్రదాయాలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ వేదాలు అన్నిటిలోనూ మించి మనకు ఉన్నటువంటి ఆడపిల్లలకి కానీ ఒక మహిళలంటే గౌరవం, ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి వాటి ద్వారా అలవాటు అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చదువుకుని డాన్స్ నేర్చుకుంటామంటే ఏదన్నా ఇవాళ ఇక్కడ ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే మంచి ఆ సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్స్ గుర్తుండాలి, లయబద్ధంగా చెయ్యాలి, టైంకి చెయ్యాలి, ఎలా వేయాలి అంటే మీకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. అలా ఉంటేనే డాన్స్ పెర్ఫామ్ చేయగలుగుతారు. అవునా? ప్రతి కార్యక్రమంలో కూడా ఈ యొక్క కళల ద్వారా, ఈ డాన్స్ ద్వారా నేర్చుకున్నటువంటి ఈ మంచి లక్షణాలు మన జీవితంలో ముందడుగు వేయటానికి, ఒక చదువులోనే కాదు, మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఇది కమ్యూనికేషన్. డాన్స్ అనేది ఇప్పుడు మీరు మాటతో కాకుండా మీ డాన్స్లోనే కమ్యూనికేట్ చేస్తారు. అంటే మీరు సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా అవ్వాలి అంటే ఇటువంటి కళల్లో శిక్షణ వస్తే అవి కూడా సమకూరుతూ ఉంటాయి. మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, అందులో కూడా టీమ్ స్పోర్ట్స్, ఇలాంటివన్నీ ఏమంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో ఉండాలి. అంత చదువు కాదు, చదువుతో పాటుగా ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా మన చదువుకి ఇంకా మంచి సార్థకత ఏర్పడుతుంది.
సంస్థ అధినేత కాకరపర్తి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ దినోత్సవంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బహుముఖ భాష